సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి నెల మొదటి ఆదివారం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు. భాగ్యనగర్ 2వ లైన్లోని పార్కు నందు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు పార్కులోని వాకర్స్కు మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్యులు చేపల వంశీకృష్ణ, జనరల్ మరియు ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ సానాల ధీరజ్ బాబు, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ సౌమిత్రి పల్లవ్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సానాల మహిత, దంత వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య ప్రియ తదితర వైద్యులు పాల్గొని వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, ప్రగతి మెడికల్ అధినేత రామయ్య, వాల్లా వెంకటేశ్వర్లు, భాగ్యనగర్ పార్క్ వ్యవస్థాపకులు ఆల్లా వెంకటేశ్వర్లు, నాగులుపలపాడు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్, సీనియర్ వాకర్ మరియు షటిల్ ప్లేయర్ శంకర్ బాబ్జీకి ఈ సందర్భంగా సన్మానం నిర్వహించారు. నమస్కారం. మన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ అందరికీ కూడా నోటెడ్ ఈ హాస్పిటల్. దీని ఫౌండరు డాక్టర్ గారు మరి చేపల వంశీకృష్ణ గారు. అదే హాస్పిటల్లో మరి ఇటీవల ఈ ఒంగోలు పరిసరాల్లో ప్రసిద్ధి చెందినటువంటి మన డాక్టర్ ధీరజ్ గారు, అట్లాగే ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్య బృందం మొత్తం కూడా మరి వైద్యాన్ని హాస్పిటల్కి పేషెంట్ రప్పించుకోకుండా పేషెంట్ల దగ్గరికి లేదా పబ్లిక్ దగ్గరికి హెల్త్ అవేర్నెస్, అలాగే వాళ్ళ ఫిట్నెస్ని పెంచే విధంగా ప్రజల దగ్గరికే వైద్యాన్ని తీసుకెళ్ళేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముందుగా అత్యధికంగా గ్యాదరింగ్ ఉండేటువంటి మన ఒంగోలులోని అన్ని పార్కుల్లో కూడా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఏదో 1-2 వరకు జనరల్గా బీపీ కానీ షుగర్ టెస్టులు అనేది కాకుండా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక మంచి మల్టిపుల్ మెగా ఈ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం, తద్వారా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వారు రానున్న రోజుల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా ఈ కార్యక్రమం. ఈరోజు మేము నిత్యము నడిచి ఇక్కడ షటిల్ ఆడుకునేటువంటి భాగ్యనగర్ పార్కుని ఎంచుకొని వారు ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళ వరుస క్రమంలో ఈరోజు ఈ పార్కుని ఎంచుకొని ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందదాయకం, సంతోషకరం. వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి. ముందు ముఖ్యంగా చేపల వంశీకృష్ణ గారికి, అలాగే మనకి ఇక్కడ భాగ్యనగర్ పార్కులో 71st బర్త్డే చేసుకున్నాడు ఒక వెటరన్ వాకరు షటిల్ ప్లేయరు శంకర్ బాబ్జీ గారు. వారికి కూడా ఈ సందర్భంగా వారికి అంటే వారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ ప్రజలందరూ కూడా దీన్ని విరివిగా వినియోగించుకొని మరి అవసరమైతే మన రిక్వెస్ట్ మేరకు కానీ లేదా వారు కానీ మళ్ళీ తర్వాత కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతుందని చెప్పి అందరూ తెలియజేస్తూ ఉన్నాము. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా దీన్ని మరింతగా విస్తృతంగా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ అండి. అనండాల్ పాటు అసోసియేట్ డాక్టర్ ధీరజ్ గారు, డాక్టర్ పల్లవ్ గారు పేర్లు ఉన్నాయి. డాక్టర్ చైతన్య అండ్ డాక్టర్ మహిత. సో అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు గారు, పెద్దలు గౌరవనీయులు, ఈ పార్కు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు, మరొక పెద్దలు అన్న రామయ్య గారు, ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా చాలా సంతోషం. చేపల వంశీకృష్ణ గారు అంటే అందరికీ తెలిసిందే. ఆయన ఇందాక మన రామయ్య గారు చెప్పిన, వెంకటరావు చెప్పిన, అదేవిధంగా మన వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఆయన గురించి చెబుతూ నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను. చాలా చక్కగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకించి ఏ వెనుకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చాడో ఒక అత్యున్నత స్థాయికి ఎదిగినా కూడా మర్చిపోకుండా ఆ వెనకబడినటువంటి ఆ పేద కులాల పేద వర్గాల అభ్యున్నతి కోసం, అవసరాల కోసం మెడికల్ క్యాంపులు కావచ్చు, స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకేదన్నా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం గురించి కావచ్చు. ఎందుకంటే ఆయన అసోసియేట్ అయినటువంటి కోస్టల్ బెల్ట్ జనం అందరూ కూడా నాకు ఎంతో సుపరిచితులు, చాలా ఆత్మీయులు కూడా, అభిమానులు కూడా. మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలని చూస్తూ వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి మన ఒంగోలులోని 2వ లైన్లో ఉన్నటువంటి ఈ భాగ్యనగర్ పార్క్లో మెడికల్ క్యాంప్ కూడా ఏదో మామూలుగా కాకుండా అన్ని విభాగాలు, చాలా 8 విభాగాల
8 విభాగాలతో కార్యక్రమం పెట్టడం, ప్రత్యేకించి ఈ పల్మనరీ రిలేటెడ్ కానీ హార్ట్ అండ్ షుగర్ ప్రత్యేకంగా ఈ 2-3 అంశాలు కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి. ఈ కరోనా తర్వాత పల్మనరీ కొంత సమస్యగానే ఉంది, అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. నేను కూడా ఒక నెల నుంచి బాగలేదు యాక్చువల్గా. కాబట్టి ఒక మంచి ఇష్యూ అయితే కొంచెం ప్రచారం కానీ జరిగి ఉన్నట్టయితే పెద్దలందరూ చెప్పినట్లు బాగుండుండేది. ఇంకొక విజ్ఞప్తి కూడా ఏంటంటే, ఎక్కడికో పోయి మనం హాస్పిటల్ దగ్గర నిలబడి చూపించుకొని అక్కడ ఏదో ఇబ్బంది పడే కంటే ఇలాంటి క్యాంప్ వచ్చినప్పుడు జనం కూడా ఉపయోగించుకోవాలి. మనకి ఒక ఆనవాయితీ ఏంటంటే గబుక్కున అదేందో లే మామూలుగా వాళ్ళ ప్రచారం కోసం వస్తున్నారు కాదు. ఎవరు ఏ దానికి వచ్చినా ఉద్దేశం 2 ఉంటాయి. ఒకటి సర్వీస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ప్రచారం కూడా ఉండాలి. మెడికల్ అంటే ఎవరు బాగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ హాస్పిటల్ ఏంటి, హాస్పిటల్ ఉన్న విభాగాలు ఏంటి, వాటిని ఎలా ప్రమోట్ చేసుకోవడానికి అవసరం కూడా ఉంది. అదే సమయంలో వాళ్ళు చేసుకునే ప్రమోషన్లో భాగంగా ఆ సర్వీసెస్ మనకు ఉపయోగపడుతున్నాయి లేదని ఆలోచించుకోవాలి. ఊరకనే కదా ఏముందని నిర్లక్ష్యం చేసే కంటే ఇన్ని విభాగాలు ఒకే చోట ఉండటం కష్టం, ఒక రోజంతా పడుతుంది మనకి. కాబట్టి ఒక మంచి ఆలోచన చేసి వంశీకృష్ణ గారు వాళ్ళ బృందం ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అభినందనీయం. మరి దీన్ని మనం అందరం కూడా వాడుకోవాలి. ఉచిత వైద్య శిబిరం జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు భాగ్యనగర్ 2వ లైన్లోని పార్కులో మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇందులో వాకర్స్ అందరికీ ఉచితంగా చూడటంతో పాటు వాళ్ళకి హీమోగ్లోబిన్ అయితే ఏమి, ఎముకల పట్టుదల పరీక్ష అయితే ఏమి, అలాగే నరాల బలహీనత పరీక్ష అయితే ఏమి, అలాగే ఊపిరితిత్తుల పరీక్ష, అలాగే ఈసీజీ, థైరాయిడ్, హీమోగ్లోబిన్ టెస్టులు లాంటి ఈ ఇత్యాది 5-8 రకాల టెస్టులని ఈరోజు అందరికీ చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం, వాళ్ళ బోన్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే షుగర్ ఎలా ఉంది, ఈరోజు చూస్తూ ఉంటే అనుకోకుండానే చాలామంది కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. సో మనకు తెలియకుండానే ఉన్నటువంటి రోగాల్ని మనం బయటకు తీయటం కోసం ఈరోజు ఇటువంటి వైద్య శిబిరంలో ఈ క్యాంపులు చేసి ఈ రకరకాల టెస్టులని చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇటువంటి మన పీడీ గారికి, అలాగే మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారికి, మిగతా పెద్దలందరూ కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సానల్ ధీరేష్ బాబు, ఎండి జనరల్ మెడిసిన్, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తాను. ఈరోజు ఇక్కడ భాగ్యనగర్ పార్క్లో, నేనుంటున్న భాగ్యనగర్లో ఇలా క్యాంప్ కండక్ట్ చేసుకోవటం, దానికి మా హాస్పిటల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళందరూ సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈరోజు ఇక్కడ అన్ని పరీక్షలు, షుగర్, బీపీ, థైరాయిడ్, ఎముకల పటుత్వ పరీక్ష, ఫుడ్ సెన్సేషన్ టెస్ట్, దాంతోపాటు ఈసీజీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. ఇలానే ప్రతి నెల మొదటి ఆదివారం కూడా క్యాంప్ ఇలా కండక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇలానే మళ్ళీ ఇక్కడ కండక్ట్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. అలానే ప్రతి నెల మొదటి గురువారం మనం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సేమ్ అన్ని టెస్టులతో ఫ్రీగా అందరికీ కూడా క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ అన్నిటిని వినియోగించుకోవాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నాము.